నమస్కారం శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ఓటర్లలో చైతన్యం తెచ్చే విషయంలో యువత కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అంబాసిడర్ల వర్క్షాప్ను కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రారంభించారు. వర్క్షాప్లో జిల్లాలోని 23 కళాశాలకు చెందిన విద్యార్థి అంబాసిడర్లు, నోడల్ అధికారులు, ఓటర్ లిటరసీ క్లబ్ మెంబర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్క్షాప్లో పాల్గొన్న వారికి ఓటింగ్ జరిగే విధానం, ఈవీఎంలపై అవగాహన కల్పించారు. ఓటు నమోదు, ఓటు హక్కును వినియోగంపై వారికి వివరించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 250 మంది విద్యార్థి అంబాసిడర్లకు ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఒక్కరు దాదాపు 500 నుంచి 1000 మందికి అవగాహన కల్పిస్తారని చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను, యువతను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వీరు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, త్రిపురైటీ ఓఎస్టీ డాక్టర్ నారపరెడ్డి తదితరులు ఓటు ప్రాముఖ్యతలు తెలియజేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని శిక్షణ తరగతులకు హాజరైన క్యాంపస్ అంబాసిడర్లు విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారికి ఈవీఎంలపై అవగాహన కల్పించారు. స్వీప్ నోడల్ అధికారులు డాక్టర్ రవి, డ్రగ్స్ కంట్రోల్ ఏడి జ్యోతి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. The citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election by considerations of religion, race, caste. ఇవాళ స్వీప్ కార్యక్రమం కింద ఎలక్షన్ రిలేటెడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ దాదాపుగా ఒక 23 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, డిఫరెంట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మసీ ఆర్ నర్సింగ్, ఇట్లాంటి ఒక 23 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుండి కాలేజ్ అంబాసిడర్స్ అండ్ నోడల్ ఆఫీసర్స్, ఈ ఎలక్టోరల్ నోడల్ ఆఫీసర్స్, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ మెంబర్స్ కూడా ఇవాళ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక 250 మెంబర్స్ వరకు ఈ మనకి ఎలక్టోరల్ ప్రాసెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ఎన్రోలింగ్ ఇంటూ ఓటింగ్ మాత్రం కాకుండా ఎన్రోల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఓటింగ్కి తీసుకురావడము, ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళు ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, ఆర్ ఫ్రెండ్స్ కానీ, ఆర్ వాళ్ళు తెలిసిన వాళ్ళ అక్వింటెన్సెస్ అందరికీ కూడా ఈ ఓటింగ్ ప్రాసెస్ గురించి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలి, వాళ్ళని ఖచ్చితంగా ఈ పోలింగ్ డే రోజు ఎట్లా ఓటింగ్ తీసుకురావాలి నీ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది మాత్రం కాకుండా ఇప్పుడు ఓటింగ్ ప్రాసెస్లో క్యాండిడేట్స్ గురించిన ఇన్ఫర్మేషన్స్, వాళ్ళు చేసిన డేటా, అదన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఎట్లా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలి. సెకండ్, ఎక్కడెక్కడ అర్బన్ అపాథీ వలన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న లొకేషన్స్లో ఈ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఎట్లా మొబిలైజ్ చేసి తీసుకురావాలి, మీ సోషల్ మీడియా ఎట్లా వాడాలి ఈ ప్రమోట్ చేయడానికి, దాని గురించి కూడా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దాదాపుగా ఒక 500 to 1000 స్టూడెంట్స్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు. ఇవాళ వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 30-40,000 స్టూడెంట్స్ని వీళ్ళు 20 ఇన్స్టిట్యూషన్స్ రిప్రజెంట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రమోషన్స్ వలన ఫస్ట్ ఓటు నమోదు చేయడంలో మనకి చాలా ఫలితాలు వచ్చింది. దాదాపుగా 80% ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా 80% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఓటర్స్ మనం ఓటు నమోదు చేశాము. ఇంకా ఒక 5-10% ఆల్రెడీ వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక అంబాసిడర్స్గా, ఎలక్షన్ కమిషన్ అంబాసిడర్స్గా డిస్ట్రిక్ట్కి సంబంధపడిన ఆల్ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు తోడుగా ఉండి ఈ ఓటింగ్ ప్రాసెస్ ఫెసిలిటేట్ చేయడానికి వాళ్ళు సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఒకరికొకరం తోడుగా అందరం ఒకటై ముందుకు కదులుదామని రాబోయే ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా వాసనను మరోసారి గెలిపించుకుందామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శశిదేవి అన్నారు. మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో శశిదేవి కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్లో హరే రామ బజార్లో పర్యటించారు.
పలువురు స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలు వివరించారు. స్థానిక కార్పొరేటర్ నీలం రాజు సరోజ స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇవాళ 28వ డివిజన్లో కరోనా సమయంలో వైద్యం అందక ఎంతో మంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరూ గమనించాలని సచిదేవి అన్నారు. నేడు విమర్శిస్తున్న వారంతా ఆనాడు ఎక్కడికి వెళ్లారో తెలియదని, కానీ తాము మాత్రం ప్రజల వెన్నంటే ఉండి రిమ్సో జనరల్ షెడ్ మినీ ఆక్సిజన్ సిలిండర్లతో ఆధునిక వైద్య సేవలు అందేలా అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గొప్పలు చెప్పుకోవడం వాసనకు చేత కాదని, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు కృషి చేయాలని కోరారు. గతంలో విద్యుత్తులో వోల్టేజ్ సమస్యతో నిత్యం బాధపడేవారమని, నేడు నియోజకవర్గ పరిధిలో 10 ప్రత్యేక సబ్ స్టేషన్లు నిర్మించడం ద్వారా విద్యుత్ అంతరాయానికి స్వస్తి పలికామని తెలిపారు. అంతేకాకుండా ఒంగోలు నగరంలో గతంలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉంటే నేడు అదనంగా 5 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. 200 రకాల వైద్య పరీక్షలు సైతం ఆసుపత్రుల్లో అందుతున్న తీరును ప్రజలు గమనించాలని కోరారు. ఏమైనా మీరే మా నమ్మకం, మీరే మా బలం అని పేర్కొన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి అన్నారు. వారికి అటువంటి అవకాశాలు ఇవ్వాలనేదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగానే మహిళా సాధికారతకు పెద్దపీట వేయడం, మహిళలకు నామినేటెడ్ పదవులతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతం చేసేలా ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు డాకా సుజాత, బేతంశెట్టి శైలజ, ఆదిపూడి గిరిజ శంకర్ శాండిల్య, తాడి కృష్ణలత, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏమేం చేశారు అందరూ మన కార్పొరేటర్లు చెప్పారు. మీరందరూ వాసనను దీవించి ఈసారి మళ్ళీ ఎలక్షన్లో తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలి. వాసన ఈ సబ్ స్టేషన్ పెట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ, మన కరోనా టైంలో తన సొంత డబ్బులతో అందరికీ అన్నీ అందించారు. ఆక్సిజన్ కానీ, పేషెంట్కి ఏం కావాలని అందించారు. ఇట్లా మీ వాసనను దూరం చేసుకోకుండా మీరు తప్పకుండా ఈసారి అలా గెలిపించి వాసన సేవలు మీరు అందరూ అందుకోవాలని మినిమం 2-3 పథకాలు మీకు అందరూ కూడా లబ్ధి పొందుతున్నారు. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు, నా వల్ల మీకు ఏదైనా ఒక్క ఉపయోగం జరిగినా కూడా మీరు దయచేసి నా మీద మంచి మనసుతోటి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేయండి. మీకు రాబోయే రోజుల్లో కూడా మీకు మీ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా మీ అందరి మంచి బాగోగులు కూడా చూసుకునేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని ఆయన సగర్వంగా చెబుతున్న సందర్భంగా మీరందరూ కూడా దయచేసి ఆయన సహకరించి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా. వాలంటీర్ వ్యవస్థ అనేది జగనన్న తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు ఎక్కడో బయట ఊళ్ళ నుంచో, బయట రాష్ట్రాల నుంచో, ఏ బీహార్ తీవ్రవాదుల్లాగానో ప్రతిపక్షాలు చిత్రీకరించడానికి చాలా కుట్రలు చేశాయి. కానీ నిజానికి మనం అందరం కూడా వాస్తవాల్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఆసన్నమైంది. ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు మన ఇళ్ళ చుట్టుపక్కల నుంచే, మన కుటుంబాల మధ్య నుంచే వచ్చిన వాలంటీర్లు వాళ్ళు మన పిల్లలతో సమానం. వాళ్ళు ఏదో ఇళ్లలోకి వస్తారు, లేకపోతే ఏ మగవాళ్ళు లేని సమయంలో ఏదో వస్తారనే ఏ ప్రచారం ఏదైతే ఉందో వాటన్నిటికీ తెరపడే విధంగా ఈ రోజున వాళ్ళందరూ పనిచేసి ఈ రోజున వాళ్ళు జగన్ గారు ఇస్తున్నటువంటి ఆ సేవా అవార్డులు కూడా తీసుకుంటున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జగనన్న ఏదైతే ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఆయన పథకాలన్నీ కూడా జనంలోకి ఇప్పటికీ 98% ఆయన చేసి ఈ రోజున రాష్ట్రంలోనే కాదు దేశంలో ఆ విధంగా ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి. 5 సంవత్సరాలు వాలంటీర్గా మేము సర్వీస్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు సీఎం గారు మనకి సేవా రత్న వజ్ర అవార్డ్స్తో కూడా ప్రదానం చేసి మమ్మల్ని ఎంతో ఆర్థికంగా పైకి రావడానికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల్లో 7గురిని నియమించారు. వాళ్ళు ఏ క్యాస్ట్, ఎస్సీ, బీసీ, ఓసీ, ఏ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించింది అనేది కూడా తెలియదు. కానీ మన దాంట్లో వాలంటీర్స్లో అన్ని కులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారు. అందరూ సేవ చేస్తున్నారు. దానికి క్లస్టర్సే సాక్ష్యం.
ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మీ ఇంట్లో వచ్చి మేము డేటా చోరీ చేసి లేకపోతే ఒంటరి మహిళలుగా ఉన్నప్పుడు వాళ్ళ డేటాను తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చేసి ఏదో చేస్తున్నామని చెప్పనేసి అపోహ. మీరందరే సాక్ష్యం. ఇక్కడ ఎప్పుడైనా మీ గడపల్లో మేము వచ్చి వేరే విధంగా ఎప్పుడైనా ప్రవర్తించామా మీరే చెప్పాలి. ఇవన్నీ ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితమయ్యాయి కానీ పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో మరొక కీలక సన్నివేశం నిర్వహించారు. మేయర్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సమక్షంలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన లాటరీని తీశారు. డిజిటల్ లాటరీ పద్ధతిలో ఎవరికి ఏ బ్లాక్ వస్తుందో ఆ ప్రాంతంలో ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కార్పొరేషన్ కార్యాలయంలో లాటరీ తీయడం జరిగిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఏ పక్షపాతం లేకుండా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా లాటరీ విధానంలో లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందజేస్తామన్నారు. టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలు ఇవ్వలేక ఇప్పుడు పట్టాలు ఇస్తుంటే ఓర్చుకోలేక అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరొక వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీరు అందించేందుకు 339 కోట్ల రూపాయలతో శిలా ఫలకాన్ని కూడా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్తో పాటు డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరు అధికారులు కూడా చాలా మెచ్చుకుంటారు. ఏంటంటే ఇక్కడ ఉన్న మనకి స్కూల్స్, పార్క్ 60 అడుగులు, అలా కాకుండా చుట్టూ మాత్రం 80 అడుగులు రోడ్లు. ఇప్పుడు 1 వీక్ అని మనం ప్లాట్లు ఇచ్చేస్తున్నాము. వెంటనే హౌస్ సైడ్స్ ఎప్పుడైతే అలర్ట్ చేశారు. మరి ఒంగోలు ప్రజలందరూ కూడా, పేద ప్రజలు, ఇల్లు లేని వాళ్ళంతా కూడా ఇళ్ల స్థలాలు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న రోజు మరి రానే వచ్చింది. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన గౌరవ వాసన ఈ రోజున అందరికీ కూడా దాదాపుగా 25,000 మందికి పట్టాలు ఇచ్చే ఉద్దేశంతో మరి వారు యొక్క చొరవతో మరి అందరికీ తెలుసు, రైతులందరికీ కూడా మరి దాదాపుగా 232 కోట్ల తీసుకురావడం, అలాగే మరి యాక్విజేషన్, ల్యాండ్ యాక్విజేషన్ జరగడము, మరి రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగనే మరి లేఅవుట్ ఫార్మేషన్ కూడా చాలా శీఘ్రంగా జరిగింది. ఇక్కడ బ్లాక్స్ వైజ్ డివైడ్ చేస్తూ అలాగనే ప్రతి ఒక్క లోపల చిన్న చిన్న రాళ్ళను కూడా పాతుతున్నారు. దాంట్లో ఖచ్చితంగా ఎవరికైతే ఏ పట్ట బ్లాక్ వైజ్గా నెంబరింగ్ కూడా ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మనకి ఏదైతే భరోసా పత్రం ఇచ్చారో అందులోనే రేపు రిజిస్ట్రేషన్ చేస్తూ అందులో బ్లాక్ని మెన్షన్ చేస్తారు. అలాగనే వాళ్ళ యొక్క ప్లాట్ నెంబర్ను కూడా ఆ స్టోన్ మీద ప్లాట్ నెంబర్ ఉంటుంది. అలాగే మనకిచ్చే పత్రాలను కూడా దాని ఒక మీకు ఎవరికైతే అలర్ట్ చేస్తున్నారో ఆ నెంబర్ కూడా, ప్లాట్ నెంబర్ కూడా ఉంటుంది. చాలా తొందరగా అంటే ఒక 1 వీక్లోనే అందరికీ కూడా మరి ఈ యొక్క భరోసా పత్రాలకు బదులుగా ఈరోజు మరి రిజిస్టర్డ్ పత్రాలనే మీకు అందరి చేతుల మీదకి ఇవ్వడానికి, మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి మరి గౌరవ సీఎం చేతుల మీదుగా అదంతా కార్యక్రమం చేయడానికి మరి మన వాసన ఎంతో చొరవ తీసుకున్నారు. టీడీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినప్పటికీ కూడా మరి వీళ్ళకి ఎవరికి కూడా ఇళ్ల పట్టాలు వచ్చినట్టయితే మన వైసీపీ గవర్నమెంట్కి ఒక మైలేజ్ వస్తుందని మరి వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా అది ఆగకుండా ఖచ్చితంగా నేను పట్టాలు ఇస్తాను అని చెప్పి వారి అంత దృఢంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చారు. అయితే ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే మా పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపు మరి 25,000 మందికి మేము పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర సృష్టించడానికి మరి అవకాశం కల్పించిన వాసనకి కూడా పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వాటర్ లైన్ కూడా 339 కోట్ల రూపాయలతో మరి వాటర్ పైప్ లైన్ కూడా మరి గౌరవ సీఎం గారి చేతుల మీదుగా ఆ రోజు స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి మా పాలక మండలిలో 339 కోట్ల వాటర్ పైప్ లైను, అలాగే మరి 230 కోట్ల రూపాయలతో మరి ఇళ్ల పట్టాలి, ఇవన్నీ తర్వాత మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా మరి చేయబోతున్నారు. కాబట్టి దీనికి అంతటికీ కూడా ఆద్యుడైనటువంటి మరి వాసనకి మరి మా పాలక మండలి తరఫున, నగర ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తే వాళ్ళకి పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు. కాబట్టి మరి ఇచ్చేదానికి మీరు ముందుకు పోతుంటే కూడా దాన్ని ఆపడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా
ఖచ్చితంగా మరి పట్టాలు ఇచ్చేది అలాగనే ఇవ్వడమే కాదు, ఇమ్మీడియట్గా కూడా ఇల్లు కట్టించే విధంగా కూడా మరి వారి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి తెలియదు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఇంతకు ముందు వరకు గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్య సేవలు పొందుతుండగా తాజాగా దాన్ని 25 లక్షల వరకు పెంచింది. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నెట్వర్క్ ఆసుపత్రుల్లో 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఆనరబుల్ సీఎం గారితో లాంచ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ అనేది అవేర్నెస్ అవగాహన ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే కొత్తగా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనేది ప్యాకేజీని పెంచుతూ కొత్తగా కార్డులు కూడా ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి చేరేలాగా అర్హులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేరేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇది కొత్త కార్డు, డమ్మీ కార్డు అంటాం దీన్ని. ఇట్లానే ప్రింట్ అయ్యి వస్తుంది ప్రతి ఒక్కరికి. వైద్యం ఖర్చు రూపాయలు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు అనేది కొత్తగా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ ఈ కాలం చూసినట్లయితే ఇక్కడ ఒక స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ని కనుక స్కాన్ చేయగలిగితే మనం ఆరోగ్యశ్రీ యాప్ అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక్కరికైనా డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేయగలిగితే నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి, ఆరోగ్యశ్రీలో ఏమేమి సేవలు పొందొచ్చు, ఎక్కడెక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ హాస్పిటల్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ కాలంలో వచ్చేసి యూహెచ్ఐ ఐడి అనేది వస్తుంది, యూనివర్సల్ హెల్త్ ఐడి అనేది ఆ కుటుంబానికి సంబంధించి వస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అంటే ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అతని యొక్క ఫోటో ఇక్కడ రావడం జరుగుతుంది. వెనకాల చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరైతే ఈ పథకం కింద అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఉద్దేశము, లబ్ధిదారులు వైద్య సహాయం ఎలా పొందాలి, ఎలా నమోదు చేసుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది ఖచ్చితంగా అక్కడి నుంచి సిఇఓ గారు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ గారు సైన్ చేసి ఈ కార్డులు పంపిణీ చేసి ప్రభుత్వం వారి నేరుగా పంపించారు. మొత్తం ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 6,74,000 కుటుంబాలు అర్హులుగా ఉండి ఎవరైతే సర్వే చేశారో అందులో అర్హులుగా తేల్చి ప్రతి ఒక్క కుటుంబానికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చే అవకాశాన్ని చేమకుర్తి మండలం రామతీర్థం పుణ్యక్షేత్రంలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ప్రధాన అర్చకులు సూర్యప్రకాశరావు, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేద పండితులు స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని చేమకుర్తిలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పాతకహలంనే అభిషేకం, క్షీరాభిషేకం, విఘ్నేశ్వర పూజ, మండపారాధన, అలంకరణ సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు మనోహరంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మ
भूर्भुवस्सुवरं भूर्भुवस्सुवरं शुभाभ्यां भवामि स्वस्तिभवत्रः मध्ये सुरप्रिया सर्वोक्तानां सर्वानुरोधः ब्रह्मागमने भूर्भुवस्ते नमामि शान्तमामि हरमामि नमः ज्ञानाय नमः एतन्मोरदस्तस्य भावेनः प्रदेव मातरः तस्मारङ्गमः गोयस्य क्षदाय जन्मदा आबोधने जातनः मन्त्रस्नानं दर्पयामि पञ्चधारयमां देवीं पवित्रं गुरुजासनम् చేమకుర్తిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామివారి దేవస్థానంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా విశేషముగా స్వామివారికి అలంకరణ కార్యక్రమం అలాగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి సాయంత్రం స్వామివారికి నగరోత్సవ కార్యక్రమం ఎంతో విశేషముగా పూల అలంకరణతోటి డప్పు చప్పుళ్ళతోటి ఎంతో విశేషంగా వైభవంగా జరుగుతాయి. భక్తులందరి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ కృపా కటాక్షాలను అఖిల భారత రైతు కార్మిక సంఘాల గ్రామీణ బంద్కు మద్దతుగా బంగ్లా రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు. గత 2 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో సాగిస్తున్న రైతాంగ ఉద్యమాన్ని బలపరుస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఢిల్లీలోనే ఉద్యమిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ రైతులకు కనీస మద్దతు ధరలను ప్రకటించాలని, కార్మిక చట్టాల్లో ఉన్న 4 కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును కాపాడాలని, ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ మత విద్వేషాలను నిరసించారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, కేఎల్డి ప్రసాద్, పి తిరుపతిరెడ్డి, ఆదాము వెంకటేశ్వర్లు, కాకర్ల వెంకటేశ్వర్లు, కేవి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన తీవ్రమైనటువంటి పరిస్థితులు చూపిస్తా ఉన్నాయి. దాంతో పాటు ప్రజలకి పరిపాలన చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు రైతుల పేరుతోటి తీసేసేటువంటి రుణాలు మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకని ఇట్లాంటి ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన అనుకున్న వారి పట్ల ఎందుకు కోపంగా ఉన్నామో వాళ్ళకే తెలియకపోతే నీ కోపం వృధా అయినట్లే. శ్రీ సత్య న్యూస్ ఎంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.